హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, 6గురు కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడిగుడ్ల లోడుతో వెళుతున్న ఓ లారీ ప్రకాశం జిల్లాలో బోల్తా పడింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన దాని వెనకాల కారులోని వారు సడన్గా ఆగిపోయారు. ఇలా ప్రమాదం నుండి తప్పించుకున్నామని అనుకుంటుండగానే వెనకాల నుండి మరో లారీ మృత్యు రూపంలో వచ్చింది. వేగంగా దూసుకు వస్తున్న లారీ అదుపు తప్పి కారుపైకి దూసుకు వెళ్ళింది. దీంతో ముందు బోల్తా పడిన లారీ, వెనకాల లారీ మధ్యలో కారు నలిగిపోయి నుజ్జు అయింది. ఒంగోలు మండలం కొప్పోలు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బోల్తా పడిన లారీతో పాటు కారులోని వారు ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 6గురు దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. బోల్తా పడిన లారీతో పాటు కారులోని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్కు తరలించారు. అనంతరం వాహనాలను రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ల నిద్రమత్తు, అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని, మృతుల కుటుంబాలకు సమాచారం అందిస్తామని పోలీసులు తెలిపారు. గత అర్ధరాత్రి హైదరాబాద్ శివారు ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహేశ్వరం మండలం తొమ్మలూరు గేటు వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొన్నాయి. రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న టిప్పర్ను తప్పించే క్రమంలో 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం సమయంలో 2 బస్సుల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది తీవ్రంగా గాయపడగా మరో 10 మంది స్వల్ప గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం కారణంగా శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని 108 వాహనంలో హాస్పిటల్కు తరలించారు. భారీ క్రేన్ సహాయంతో రోడ్డుపై నుండి వాహనాలను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో 2 బస్సుల్లో కలిసి మొత్తం 150 మంది ప్రయాణికులు ఉండగా వీరిలో 38 మంది గాయపడ్డారు. మిగతా వారు సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.